నమస్కారం అందరికీ. నేను మీ సుమలత. వెల్కమ్ టు క్యూటీవీ మీడియా. ప్రస్తుతం మనం వివేకానంద నగర్ కుకట్పల్లిలో అంటే శ్రీ సాయి భరద్వాజ అపార్ట్మెంట్ దగ్గర అయితే ఉన్నాం. ప్లాట్ నెంబర్ 46. మీరు చూసుకున్నట్లయితే నా వెనకాల ఏదైతే అపార్ట్మెంట్ ఉందో ఇక్కడ ఒక 3 రోజుల క్రితం ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. ఏంటిది అంటే ఒక ఆవిడ ఆల్రెడీ ఇక్కడ చనిపోయి వాళ్ళ కూతురు చనిపోతే 4 రోజుల నుంచి బయటకు కూడా తీసుకురాకుండా లోపలే ఉంచుకున్నారు అని చెప్పేసి అన్నారు. అసలు దీని గురించి ఏంది, ఇక్కడ వాచ్మెన్ ఉన్నారు, ఆయన వివరంగా అడిగి తెలుసుకుందాము. రామ్దేవ్ హాస్పిటల్లో ఆల్రెడీ చనిపోయినాక ఇంటికి తీసుకొచ్చి దహన సంస్కారాలు ఏం చేయలేదని చెప్పేసి అంటున్నారు. అసలు పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. సో మనం ఆల్రెడీ ఇక్కడ వాచ్మెన్ ని కనుక్కునే ప్రయత్నం చేశాం, కానీ 2 రోజుల నుంచి విలేకరులందరూ ఇబ్బంది పెడుతున్నారు. ఇక్కడ ఏం జరగలేదమ్మా, వాళ్ళు వచ్చి అంటే వివేకానంద హాస్పిటల్లో తను చనిపోయింది, వాళ్ళ కూతురు ఆల్రెడీ అంటే తను చెప్పిన వివరాల ప్రకారం 4 సంవత్సరాల నుంచి తన ఆరోగ్యం పరిస్థితి ఏమి బాగాలేదు, మంచంలోనే అన్ని. బట్ నాకు తెలీదు, ఇక్కడ అతను వచ్చి కూడా 1 మంత్ అవుతుందంట. ఎవరైతే ఉన్నారో వాచ్మెన్ వాళ్ళు వచ్చి కూడా 1 నెలే అవుతుంది. నాకు అంతగా తెలీదు, కానీ చెప్పడం మాత్రం 4 సంవత్సరాల నుంచి తనకి ఆరోగ్యం బాగాలేదు అని చెప్పేసి అంటున్నాడు. అయితే వివేకానంద హాస్పిటల్లో అయితే జాయిన్ చేశారు. జాయిన్ చేసినాక ఒక 3 రోజుల క్రితం అంటే ఈ రోజుతో 4 రోజులు, నిన్ననే తన దహన సంస్కారం జరిగింది. సో ఒక 4 రోజులు మాత్రం ఇంట్లోనే ఉంది. చనిపోయిన తర్వాత హాస్పిటల్లో చనిపోయినాక నిర్ధారించిన తర్వాత ఇంటికి తీసుకొచ్చారు పేరెంట్స్. తీసుకొచ్చి అంటే కొంతమంది చెప్పిన ప్రకారం ఏంది అంటే ఏదో ప్రార్థన చేశారు వాళ్ళు, అంటే మళ్ళీ బతుకుతారేమో తన కూతురు అని చెప్పేసి అంటున్నారు. బట్ వాస్తవాలు ఏంటో మనకు తెలియదు. కానీ ఇక్కడ ఏంటి అంటే వాళ్ళ కూతురు, వీళ్ళు చెప్పడం ఏంటంటే వాళ్ళ కూతురు పైన ప్రేమతోటి ఇక్కడే 4 రోజులు ఉంచుకున్నారు. అయితే దుర్వాసన అయితే ఏదైతే వస్తుందో అపార్ట్మెంట్ పక్కన వాళ్ళకి అలా బాగా స్మెల్ రావటం వల్ల వాళ్ళు వచ్చి ఇన్ఫార్మ్ చేశారు, ఇక్కడ మాత్రం తీసేయాలని చెప్పేసి. అప్పుడు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే అప్పుడు దానికి ఏంటంటే గవర్నమెంట్ వచ్చి దానికి రియాక్ట్ అయిందనమాట. మనం చూసుకున్నట్లయితే ఇక్కడ శ్రీ సాయి భరద్వాజ ప్లాట్ నెంబర్ 46 అన్నాను కదా, 3rd ఫ్లోర్ లో వాళ్ళు ఉంటారు. బట్ ఎవ్వరు అంటే ఇక్కడ ఇప్పుడు మాట్లాడే పరిస్థితి అయితే లేదు. అంటే ఎవరికైనా 4 రోజులు ఒక మరణించిన వాళ్ళు ఇక్కడే ఉన్నారు అని అంటే కొంచెం భయభ్రాంతులకు గురవుతారు కదా. సేమ్ అదే పరిస్థితి ఇక్కడ మనం చూడొచ్చు. సో ప్రయత్నం చేశాము, కానీ ఆయన మాట్లాడారు, వివరాలు చెప్పారు, కానీ మీకు డైరెక్ట్ గా చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే ఇక్కడ అందరూ వస్తున్నారు. ఎందుకు అంటే వాళ్ళని ఆల్రెడీ తీసేశారంట, నిన్నే వాళ్ళు వెళ్ళిపోయారంట. ఎవరు లేరు ఇప్పుడు ప్రెసెంట్, తాళాలు వేసుకొని వెళ్ళిపోయారు. ఈ రోజే మేము ఇప్పుడు వచ్చిన 1 అవర్ నుంచే ఈ ఎలక్ట్రిక్ పని ఎవరైతే చేసే వాళ్ళు ఉన్నారో, సీసీ కెమెరా ఫుటేజ్ చేసేవాళ్ళు, వాళ్ళు ఈ రోజే వచ్చి ఆ సీసీ ఫుటేజ్ ఫిక్స్ చేయటం అనేది జరుగుతుంది. కానీ ఈ రోజు వాచ్మెన్ కూడా మాట్లాడుతున్నారు, కానీ మీడియా ముందు మాట్లాడతలేదు. దీంట్లో అసలుకి అంటే కొంతమంది కొన్ని వేరే విధంగా చెప్తున్నారు. ఎన్ని వాస్తవాలు ఉన్నాయో మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. వచ్చారు నిన్న పన్నెండు అయిపోయాయి. సార్ పోలీసు వాళ్ళు సపోర్ట్ చేశారు, మీడియా సపోర్ట్ చేశారు, అన్ని కంప్లీట్ చేశారు. ఇక్కడ ఏం లేవు, తీసుకుని ఆంధ్ర తీసుకెళ్లిపోయారు. వాళ్ళు ఏ ఊరు అని మనకు అంత క్లారిటీ గా తెలియదు. ఏ ఊరు క్లారిటీగా తెలియదు, ఇన్ని సంవత్సరాల నుంచి ఏడే ఉంటున్నారు కదా. ఇక్కడ 1 ఇయర్, కాకపోతే నేను వచ్చి ఈ ఫస్ట్ ఫ్లాట్ లో 1 ఇయర్ అయింది నేను వచ్చి. బట్ వాళ్ళు ఉండేది పైన, వాళ్ళు ఎవరితో కంఫర్టబుల్ ఉండరు కదమ్మా. కంఫర్టబుల్ గా లేనప్పుడు మనం ఏం మాట్లాడలేము. ఇప్పుడు నువ్వు ఏ అంకుల్ బాగున్నావు అంటేనే కదా నేను మాట్లాడుతాను. నువ్వు ఏం పలకరించిపోయినప్పుడు నేను వచ్చి నీతో మాట్లాడితే నీకు ఎట్లా ఉంటది? వాళ్ళకి జరిగింది అదే సిచ్యువేషన్, ఇంకా అంతకంటే ఏం లేదు. వచ్చామో జరిగింది ఏదో నాకు వాచ్మెన్ చెప్పాడు, ఏంటంటే ఇలా జరిగింది ఇవన్నీ అన్నారు. సరే సెకండ్ రోజు మా పిల్లలు చూసారు అన్నారు. సరే నేను సంథింగ్ అంత అని అనుకోలేదు. తర్వాత వెళ్ళి అడిగాము, లేదు బతికే ఉన్నారు, ఇంట్లో ఉన్నారు అన్నారు. 2వ రోజు ఇంట్లో ఉన్నారు అన్నారు. 3వ రోజు వెళ్ళి అడిగాం. పోలీసు మన కాలనీ ప్రెసిడెంట్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, పోలీసులు వచ్చారు, మాట్లాడాము. సెకండ్ రోజు ఓకే, అది మాట్లాడిన తర్వాత పోలీసులు వచ్చారు. 1 డే టైం అడిగారు. వాళ్ళు 1 డేస్ తర్వాత వాళ్ళు క్లియర్ చేసేసి పంపించేసాము. నిన్న వచ్చారు. నేను పోలీసులు మొత్తం అందరూ మీడియా మొత్తం వచ్చారు. మళ్ళీ వీళ్ళు ఎప్పుడు వస్తారా మళ్ళీ ఇక్కడికి? ఓన్ ప్లాట్ అంటుంటారు కదా, మనకు అంత ఐడియా లేదు. ఇప్పుడు వాళ్ళ ఓన్ ప్లాట్ అయినాక అందరి ఇంట్లో జరుగుతుంది అది. బట్ వాళ్ళు ఏంటంటే మరి ఎందుకు ఇంట్లో పెట్టుకుంటారంటే ఎవరికీ తెలియదు. ఇంట్లో పెట్టుకోవడం వల్ల అంటే నేను నార్మల్ సగటు మనిషిగా చెప్తున్నాను, ఇంట్లో పెట్టుకోవడం వల్ల చాలా మంది భయభ్రాంతికి గురవుతారు. పిల్లలు ఉంటారు, పెద్దలు. మీరే భయపడుతున్నారంటే చిన్న పిల్లలు, ఎదురు హాస్టల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎవరైనా భయపడతారు మామూలుగా. అట్లీస్ట్ వాళ్ళు చెప్పుకునే సమాధానం బట్టర్ ఇప్పుడు ఎవరు లేరు మాకు, ఏదో ఒకటి చెయ్యండి అని అంటే అందరు కలిసి ఏదో ఒకటి చేస్తారు కదా. అలాగే చేసినప్పుడే మేము అందరం కలిసి చేసాము. చేసాక ఇన్ఫర్మేషన్ ఇచ్చాము, పోలీసు వాళ్ళు వచ్చారు, తీసుకొని వెళ్ళి నేను ప్రాబ్లమ్స్ అంతా క్లియర్ అయిపోయింది. ఇప్పుడు ప్రస్తుతానికి ఏం లేదు, అంత హ్యాపీ.
అంతే హ్యాపీ. ఈ రోజే పెట్టారు సీసీ కెమెరా, ఇంతకు ముందు లేదా? ఆల్రెడీ ఇంతకు ముందు ఉంది, పని చేయట్లేదు. ఈవేళ ఒకసారి మళ్ళీ ఒకసారి క్లియర్ చేసుకుంటే బెటర్ కదా అని చెప్పి చేసుకుంటాం. ఇప్పుడు అన్ని పని చేస్తున్నాయా? ఇప్పుడు ఇంకా కొన్ని పని చేయట్లేదు, చేపిస్తున్నాం. చేపిస్తారు, చేపించుకోవటమే మంచిది. ఏమన్నా వచ్చినప్పుడు మీకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటది. అది మెయిన్ అనేది. ఇప్పుడు ఎవరు వచ్చి మాట్లాడినా ఇప్పుడు మీకు తెలిసిందే చెప్తారు. అంతేగాని అంతకు ముందు ఏం లేదు. ఇప్పుడైతే ప్రస్తుతానికి అంత ప్రస్తుతానికి ఉన్నారు. ఆంధ్ర తీసుకెళ్లారట, మరి అక్కడ ఏం జరిగిందని మనకు తెలియదు కదా. వాళ్ళ అబ్బాయి వెళ్ళిపోయాడు అయినాకని చెప్పేసి అంటున్నారు. ఎంతవరకు ఇది? ఎవరు అబ్బాయి? వాళ్ళ అబ్బాయి, అదే వాళ్ళ అబ్బాయి అంటే వాళ్ళ తమ్ముడు అనుకుంటా. వాళ్ళు ఆల్రెడీ బండి మీద తీసుకెళ్లారు కదా. వాళ్ళ తమ్ముడు చనిపోయిన 2 రోజులకి వెళ్ళిపోయాడు, ఇంకో 2 రోజులు ఇంట్లో ఉంటున్నారు. ఇప్పుడు వాళ్ళ తమ్ముడు వాళ్ళ మమ్మీ అలా తీసుకెళ్లారు కదా బండి మీద. మన మీడియాలు అన్నీ ఉన్నాయి కదా, మరి ఎట్లా వెళ్ళిపోతాడు? బాగానే ఉన్నాం. తీసుకెళ్లారు. ఇదిగో మనం చూసుకున్నట్లయితే సీసీ కెమెరా ఈ రోజు అంటే చెక్ చేపిస్తున్నారు. ఇంకా కొన్ని పని చేయట్లేదు, కానీ దీన్ని వర్క్ చేపిస్తారని అంటున్నారు. ఇక్కడ అదే అంటే ఫస్ట్ ఏదైతే ఉందో ఫ్లాట్ ఓనర్ ఇప్పుడు మనతో మాట్లాడిన అతను. సో ఇక్కడ ఈ ఏరియాలో వాచ్మెన్ ఉన్నారు, ఆయనతో మాట్లాడటానికి ప్రయత్నిద్దాం. అసలు మీకు ఏం తెలుసు అంటే ఇక్కడ ఇన్సిడెంట్ అని బట్టి మీరు ఏమనుకుంటున్నారు? అసలు మీకు ఎంత మటుకు తెలుసు? మనకైతే ఇక్కడ తెలిసిన వాస్తవంలో వాళ్ళు అయితే పట్టుగా 4 రోజులు అయింది. 4 రోజులు అయితే ఇలాగా పేషెంట్ ఖాళీ పేషెంట్ కంప్లైంట్ ఇచ్చారు. రాజుగారు ఇచ్చినాక ఆయన ఫస్ట్ ఫ్లోర్ ఓనరు ఆదివారం ఫోన్ చేశాడు. ఆ రోజు మన పండుగ ఉంది కదా, శివరాత్రి, మహాశివరాత్రి. నేను వెళ్ళనండి, వాళ్ళ ఇంటికి వెళ్ళమంటే నేను వెళ్ళను. మీరు మామూలుగానే వెళ్ళమంటే వెళ్ళనన్నారా? ఎందుకని? వాళ్ళు మామూలుగా ఉండరు, ఇంకాలుగా ఉంటారు. అంటే మొత్తం ఇంటిలో పాదంట్లో ఉంటారా? వాళ్ళు మొత్తం 4 ఉంటారండి. వాళ్ళ నాన్నగారు ఫస్ట్ పోలీస్ వాళ్ళ నాన్నగారు చనిపోయిన కాడి నుంచి వాళ్ళ నాన్నగారు అయితే అందరితో క్లోజ్గా ఉండేవారు. మాట్లాడితే ఎక్కడ చూసుకున్నా మనకి అంతా బాగుండేది. ఈ రోజు జరిగిన కథల్లోంచి చూసుకుంటే వీళ్ళు ఒక మామూలుగా తీయమంటే మేము తీయం, 2-3 రోజులు అంటే మా కాలనీ పేషెంట్కి నేను కంప్లైంట్ చెప్పి రాజుగారితో, రాజుగారు ఇలా చెప్పండి, మరి ఇల్లు గెలవాలి కదా, మీరు చెప్తే ఏదైనా చేస్తాం అని చెప్పి. ఫస్ట్ అంటే స్మెల్ ఏమన్నా వచ్చిందా, వాసన వచ్చిందని అంటున్నారు. కానీ బాక్స్ తీసుకెళ్లారు పైకి, లేదు ఎట్లా పెట్టారు 4 రోజులు అంటే ఎక్కడ పడుకోబెట్టారు? పెడతాం అయితే బాక్స్ అంటున్నారు, కానీ బాక్స్ కాదండి, ఫ్రిడ్జ్ లో పెట్టిన గడ్డి కట్టింది అంటున్నారు. లోనకి వెళ్ళనెత్తలేదు, ఎవరినైనా అవకాశం లేదు. అది అంతకు మించి మనం ఏం చెప్తాం. సో పోలీసులను పిలిపించిన తర్వాత పోలీసులు వచ్చి తీసుకొని రావడం జరిగింది. లోనలో ఇంకా ఏం లేదు, ఎవరు వెళ్ళినా సరే మీకేం అవసరం, మీతో మాట్లాడాల్సిన అవసరం లేదు, మీరు వెళ్ళిపోండి అన్నారు. అదేనండి. అంతవరకే తెలుసు. ఇప్పుడు అంటే వాళ్ళకి ఒక తమ్ముడు ఉన్నాడు, ఆమె చనిపోయిన 2 రోజులకి పారిపోయాడు అని అంటున్నారు. అసలు అది ఎంతవరకు? 2 రోజులు అంటే డబ్బులు లేవంటే మా కాలనీ పేషెంట్ నేను పెడతానమ్మా, ఏదైనా లేదా బిల్డింగ్ వాళ్ళు పెడతా అన్నారు. ఏళ్ళైనా పెట్టుకుంటా అన్నారు, దానికి ఇబ్బంది ఏమి లేకపోతే మేమన్నా పెట్టుకుంటాం, మీ దగ్గర అమౌంట్ లేకపోతే అన్నారు. అది జరిగింది. అంటే ఒక 4 రోజులు ఉంది అని అంటే పైకి తీసుకెళ్లేటప్పుడు ఎలా తెలిసిద్ది కదా, మరి ఎందుకు తెలియలేదు జనాలకి? ఇప్పుడు మీరు అపార్ట్మెంట్ లో ఉన్నారు, అదంతా ఉండేవాళ్ళు. ఇక్కడ ఉన్నాం కదండి, మేము అక్కడ ఉంటాం. ఇప్పుడు ప్రసాద్ సార్ ఉండంటే వచ్చాను మాట్లాడతాకి చూస్తాకి వద్దాను. అదే అంటే ఈ అపార్ట్మెంట్ లో పైకి తీసుకెళ్లేటప్పుడు అని తెలిసిద్ది కదా, ఒక మనిషి బరువు ఉంటది కదా. వాచ్మెన్ అడగాలి, అదే తీసుకొచ్చినప్పుడు మనం ఉన్నాం. నేను ఎక్కువ పంబర పని చేసుకుని మనకేం అవసరం ఉంది. అది సో అది వాసన రావటం వల్ల తెలిసిందంటే స్మెల్ అయితే వచ్చింది. ప్రార్థన చేశారనేది అంటున్నారు. అదే మనకు తెలియదు ఆ విషయం. శ్రీ సాయి భరద్వాజ ఏదైతే హౌస్ ఉందో దానికి పక్కనే ఉన్న అంటే అపార్ట్మెంట్ ఉంది, ఇది హాస్టల్ లాగా ఉంది. హాస్టల్ ఓనర్ మనతో పాటు ఉన్నారు. అసలు ఏం జరిగింది, ఆయనకి ఎంత వరకు తెలుసు? ఎందుకంటే పక్కన వాళ్ళకి స్మెల్ రావటం వల్ల పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారని చెప్పేసి అని అంటున్నారు. అసలు మనకి వాస్తవాలు ఏమో తెలియదు కదా, ఒకసారి అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. వాళ్ళు చాన్నాళ్ళు బట్టి ఉంటున్నారు, 7-8 ఏళ్ళ బట్టి తెలుసు. వాళ్ళు ఎవరితో కామన్ గా కలవరు, అంతబడి గ్యారెంటీ. చదువుకున్న వాళ్ళు చదువుకున్నారా? చదువుకున్న వాళ్ళు మంచి ఉంటారండి అక్కడ మామూలుగా. వాళ్ళు 2 అప్పల చెల్లెళ్ళు, తల్లి తండ్రి ఎప్పుడో చనిపోయాడు, ఒక తమ్ముడు. నిన్న చనిపోయిన అతను 3 రోజుల దాకా తెలియలే. ఒక ఫ్లాట్ ఓనర్ చెప్తే తెలిసి మా కాలనీ ప్రెసిడెంట్ పురంధర్ రెడ్డి మీడియాని పిలవటం, పోలీసులను పిలవటం, వీళ్ళందరినీ పిలిచి ప్రొద్దున నుంచి అతను నిలబడి చేయించాడు. చేయించాడు. మేము కూడా ఉన్నాం అందరం, అతనే చేయించాడు. ఇది అంతవరకు తెలుసు మనకి. 7-8 ఏళ్ళ నుంచి అంటే ఉంటున్నారు అంటున్నారు. అంటే 7-8 ఏళ్ళ నుంచి కూడా వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడిన బాబత్ ఏం లేదంటారా? ఎవరితో పరిచయంతో ఉండరు.
వస్తారు వెళ్తుంటారు, వస్తుంటారు వెళ్తారు. వాళ్ళ పాప ఏమైనా జాబ్ చేసింది ఇంతకు ముందు? అంత ఏమి తెలియదు. అసలు ఏం తెలియదు. అంటే నార్మల్ గా నేను చెప్తున్నాను, ఈడ వాచ్మెన్ కలుపుకుంటే ఆయన కూడా నెల క్రితమే వచ్చాడు. కాకపోతే ఆయన చెప్పడం ఏంటంటే 4 సంవత్సరాల నుంచి వాళ్ళ పాప బెడ్ పైన ఉంది అని చెప్పేసి అని అంటున్నారు. అది తెలియదు. బయట మనకి అంత పని ఏమి ఉంటది. వాళ్ళు మందితో కలిసి ఎవరితో మాట్లాడుతుంటే మనకు మ్యాటర్ తెలిసిద్ది, లేనిది ఏం తెలుస్తుంది. ఏదో ప్రార్థనలు చేశారనేది అంటున్నారు వాళ్ళు, ప్రార్థన వాళ్ళని చేస్తుంటారు. అది వాళ్ళు క్రిస్టియన్ మతం, యేసు ప్రభువును ప్రార్థిస్తారు అట్టుకుంది. సో బియాండ్ అంటే ఏంటంటే ఇదంతా పక్కన పెడితే ఇదంతా వాస్తవం అవాస్తవం పక్కన మీకు తెలిసిందే చెప్తున్నారు. ఇప్పుడు ఒక మనిషి చనిపోయిన తర్వాత వచ్చారు నార్మల్ గా, పైకి తీసుకెళ్తుంటే ఎవరికి తెలియలేదా? అది ఎవరికి తెలియదు. దాంట్లో ఉన్న ఫ్లాట్ ఓనర్ చెప్తేనే తెలిసింది. స్మెల్ వస్తుంది ఏంటి అనేది తెలుసుకొని అతను చెప్తే అప్పుడు దీన్ని ఎంక్వైరీ పెట్టాం.